హాయ్ అండి. వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 13 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకొని ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ ఇంకొక చిన్న డిజైన్ వేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఎదురుగుండే చుక్కలన్నిటికీ ఇలా గీత గీసుకోవాలన్నమాట. ఇటువైపు కూడా అంతే, ఎదురుగుండే చుక్కలకి ఇలా గీత గీసుకోవాలి. అన్ని వైపులా అంతే. దీనికి ఎదురుగుండే చుక్కలు ఇవి, దీనికి ఎదురుగుండే చుక్కలు ఇవి, దీనికి ఎదురుగుండే చుక్కలు ఇవి, ఇట్లా గీత గీసుకోవాలన్నమాట. మళ్ళీ పక్క నుండి చుక్కలకు కూడా ఇలా పక్క లైన్ ఉండే చుక్కలకు కూడా ఇట్లా గీత గీసేసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట. అన్ని వైపులా అంతే. ఈ పక్క నుండే చుక్కలకి గీత గీసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా రావాలి, మనకి ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఇలా గీతలు గీసుకున్న తర్వాత చూసారుగా, చుక్కలు ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉండాలన్నమాట. ఇప్పుడు వీటికి మధ్యలో మిగిలిన చుక్కలకి ఇలా దీపంలాగా వేసేసుకుంటాను నేను. ఇలా డిజైన్ చేసేసుకుంటాను. ఇలా ఈ ముగ్గుని పండుగ రోజు వేసుకోండి, కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. అన్ని వైపులు ఇలాగే వేసేసుకోవాలండి. మధ్యలో ఉండే డిజైన్స్కి కలర్స్ వేస్తే చాలా బాగా కనిపిస్తుందండి ఈ ముగ్గు. ఒకసారి ట్రై చేయండి, పండుగ రోజు బాగుంటుంది. ఈ 4 చుక్కలు, మధ్యలో చుక్క, మళ్ళీ ఈ 4 చుక్కలు మధ్యలో ఇలా డిజైను, మళ్ళీ మధ్యలో డాట్ పెట్టేయాలి. మళ్ళీ ఈ చుక్కకు కింద చిన్నగా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇటువైపు కూడా అంతే అండి. ఈ 4 చుక్కలు మధ్యలో చుక్కకి ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా ముగ్గంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీపాలకి నేను పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేస్తానండి. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మధ్యలో కూడా ఇలా పెన్సిల్తో డిజైన్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇలా చుట్టూ డాట్స్ పెట్టేసుకుంటానండి, బాగుంటుంది. మీరు కూడా కలర్స్తో పెట్టుకోండి, బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.